ఫ్రెండ్స్, ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారా ఎటువంటి ల్యాప్‌టాప్ కూడా అవసరం లేకుండానే ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్‌లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్న ఆన్‌లైన్ కోర్సెస్ లైక్ ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషియాలజీ, బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సుల్లో తక్కువ ఫీతో జాయిన్ అయ్యి మీరు కూడా రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు కూడా ఈ కోర్సెస్‌ని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని మీకు ఆంధ్ర యూనివర్సిటీ వారు కల్పిస్తున్నారండి. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్‌ని ఫిలప్ చేసి వెంటనే ఈ కోర్సెస్‌లో జాయిన్ అయితే అవ్వండి. మీకు ఈ ఆన్‌లైన్ కోర్సెస్‌కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్‌లో ఉన్న గూగుల్ ఫామ్‌ని ఫిలప్ చేయడం ద్వారా మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. మేము చదువుకునే రోజుల్లో అయితే ఇలా ఆన్‌లైన్ క్లాసెస్ అయితే అవైలబుల్‌గా లేవండి. మేము రెగ్యులర్‌గా కాలేజ్‌కి వెళ్తూ క్లాసెస్ అయితే అటెంప్ట్ చేసేవాళ్ళమండి. ఫ్రెండ్స్, మీరు ఇంట్లోనే ఉంటూ అది కూడా మీ మొబైల్ ఫోన్‌లోనే కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి అవకాశాన్నయితే మీకు ఆంధ్ర యూనివర్సిటీ వారు కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఈ ఆన్‌లైన్ కోర్సెస్‌లో జాయిన్ అయితే మీకు ఈ బుక్, స్టడీ గైడ్, ప్రాక్టీస్ టెస్ట్, డిస్కషన్ ఫోరం ఇలాంటి లెర్నింగ్ రిసోర్సెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనిలో మీకు శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారు, డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు, శ్రీమతి మినీ ఐపీఈ జస్టిస్ జె. చెల్మేశ్వర్ గారు వీరందరూ కూడా నోటబుల్ అల్యూమ్ని కింద ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఉన్నారండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. లింక్‌పై క్లిక్ చేసి ఆ ఫామ్‌నయితే సబ్మిట్ చేయండి. ఫ్రెండ్స్, ఆన్‌లైన్‌లో తక్కువ ఫీతో ఈ కోర్సెస్‌లో అయితే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫామ్‌కి సంబంధించి లింక్ ఉంది. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ బాలానగర్, హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. హైదరాబాద్లోని ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో ఉద్యోగాల భర్తీకి గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 54 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో వేకెన్సీస్ కనుక గమనించినట్లయితే టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్, సో దీనిలో మనకి 33 ఎలక్ట్రానిక్, మెకానిక్, సో 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్ఎల్సి ఆర్ ఎస్ఎస్సి పాస్, ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఏసి ఇన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ ఫ్రమ్ ఎన్సీవిటీ అంటూ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ చూస్తే టెక్నీషియన్ బి ఎలక్ట్రికల్, సో దీనిలో మనకి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 8 వేకెన్సీస్. క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్ఎల్సి, ఎస్ఎస్సి పాస్, ఐటీఐ ఆర్ ఎన్టీసీ, ఎన్ఏసి ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ ఫ్రమ్ ఎన్సీవిటీ అంటూ తెలిపారనమాట. ఇక నెక్స్ట్ టెక్నీషియన్ బి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, దీనిలో మనకి 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి కూడా ఎస్ఎస్ఎల్సి, ఎస్ఎస్సి పాస్, ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఏసి ఇన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్ ఫ్రమ్ ఎన్సీవిటీ క్వాలిఫికేషన్స్ అనమాట. సో దీనికి నెక్స్ట్ టెక్నీషియన్ బి ఫోటోగ్రఫీలో మనకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్ఎల్సి, ఎస్ఎస్సి పాస్, ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఏసి ఇన్ డిజిటల్ ఫోటోగ్రఫీ ట్రేడ్ ఫ్రమ్ ఎన్సీవిటీ అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు. నెక్స్ట్ టెక్నీషియన్ బి డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్, సో దీనిలో మనకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎస్ఎస్ఎల్సి, ఎస్ఎస్సి పాస్, ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఏసి ఇన్ డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ ట్రేడ్ ఫ్రమ్ ఎన్సీవిటీ అంటే సో ఈ విధంగా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకైతే 54 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే ఏజ్ వచ్చేసి యాజ్ ఆన్ 31 డిసెంబర్ 2023 కల్లా వీరి ఏజ్ వచ్చేసి 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఉన్నవారు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి శాలరీస్ అనేవి కూడా ఇచ్చారు. 21,700 నుంచి 63,100 రూపీస్ వరకు శాలరీ ఉంటుందంటూ ఇచ్చారు.
ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించి 5 ఇయర్స్ ఫర్ 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ అగైన్స్ట్ ద పోస్ట్ రిజర్వ్డ్ ఫ్రమ్ దీస్ కేటగిరీస్ అంటూ ఇచ్చారనమాట. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్, సో వీరికి సంబంధించి కూడా ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించి ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ చూస్తే అప్లికేషన్ ఫీ ₹100 అనేది చెల్లించాల్సి ఉంటుంది ఫర్ ఈచ్ అప్లికేషన్ అంటూ ఇచ్చారనమాట. హౌఎవర్ ఇనిషియల్లీ ఆల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు యూనిఫామ్లీ పే ₹500 అంటూ తెలిపారనమాట. సో ఈ 500 అనేది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద తీసుకోవడం అయితే జరుగుతుంది అంటూ తెలిపారు. ఇక నెక్స్ట్ చూస్తే ఓకే, ₹100 అయితేనేమో ప్రాసెసింగ్ ఫీజు కింద మరో ఎక్స్ట్రా 500 అనేది చెల్లించాల్సి ఉంటుంది అంటూ తెలిపారనమాట. సో దీనికి ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే కనుక విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి అనేవి పరీక్షా కేంద్రాలన్నమాట. ఇక నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణలో అయితే హైదరాబాద్, కరీంనగర్ కేంద్రాలలో ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే సో మనకి ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకోవడం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి దీనికైతే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 31 డిసెంబర్ 2023 అనేది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట. క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటూ ఇచ్చారు 31 డిసెంబర్ 2023 వరకు అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో దీనికి సంబంధించి వెబ్సైట్ కనుక గమనించినట్లయితే www.nrsc.gov.in అనేది దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ ద్వారా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదేంటంటే హైదరాబాద్లోని ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSCలో 54 టెక్నీషియన్ వివిధ విభాగాల్లో 54 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో దీనికి ఓవరాల్గా చూసినట్లయితే SSC ఇంకా సంబంధిత విభాగంలో ITI ఉత్తీర్ణులైన వారు అప్లై అయితే చేసుకోవచ్చు. ₹21,700 నుంచి ₹69,100 వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో వీటికైతే CBT స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ పోస్టులకైతే ఎంపిక చేస్తారు. సో దీనికి ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 31 డిసెంబర్ అనేది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్కి సంబంధించిన PDF లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.